వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. సీఎం రమేష్ చెప్పింది వాస్తవమేనని కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధికి సహకరించండి, దయచేసి అడ్డుపడకండి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు. రామగుండంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న రాముని గుండాలు. వీకెండ్ సందడిగా మారిన ప్రకృతి సోయగం. ధర్మపురి వద్ద పెరుగుతున్న గోదావరి నీటి ప్రవాహం. లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసుల ఆదేశాలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిరుపేదల కోసం ఇస్తానన్న ₹5 భోజనం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కరీంనగర్లో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కవితపై కేసులు ఎత్తేస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామంటూ సీఎం రమేష్ ఎదుట కేటీఆర్ చేసిన ప్రతిపాదన ముమ్మాటికి వాస్తవమేనన్నారు. అది తప్పని చెబుతున్న కేటీఆర్కు దమ్ముంట బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. నేనే వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేష్ను తీసుకొస్తా, డేట్ టైం ఫిక్స్ చేయి, దమ్ముంటే చర్చకు రా, ఎవరిది తప్పో తేలుద్దామని సవాల్ విసిరారు. అసలు కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిందే సీఎం రమేష్ ఇచ్చిన డబ్బులతోనని తెలిపారు. రాహుల్ గాంధీ గారు అంటున్నారు, హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట, రిజర్వ్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తానండి. నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా? వాళ్ళతో కాలే, నీతో అవుతుంది. ఏమవుతుంది నీతో? పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో రాముని గుండాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాలు పరవళ్లు తొక్కే జలపాతం ఎంతో అద్భుతంగా మారింది. రామగుండం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది రాముడి గుండాలు. వర్షాకాలం వచ్చిందంటే రాముడి గుండాల వద్ద ప్రకృతి రమణీయత వెల్లివిరుస్తుంది. ఎత్తైన రాతికొండపై నుండి నీరు వయ్యారంగా జారుతూ చుట్టూ పచ్చదనం, ప్రకృతి మధ్యలో చూడడానికి 2 కళ్ళు సరిపోవన్న విధంగా జలపాతం కనువిందు చేస్తుంది. పైనుంచి జాలువారే నీరు కిందనున్న గుండాలలో పడుతుంది. అలా ఒక గుండం నిండిన తర్వాత మరొకటి నిండుతూ జలధారకు నీటి పూసగుచ్చినట్లుగా కనిపించే దృశ్యం చూపులను కట్టిపడేస్తుంది. ఇటువంటి గుండాలు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో 108 ఉన్నాయని, పర్యాటకులు ప్రజలు ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి కుటుంబ సమేతంగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. వర్షాకాలం అనంతరం వచ్చే శ్రావణ మాసంలో వాతావరణం ఆహ్లాదంగా మారుతుంది. ఆ సమయంలో భక్తులు ఇక్కడ పలు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకొని ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు. గతంలో ఈ నీటి గుండాలు ఎప్పుడూ నీటితో నిండి ఉండేవని, కానీ కాలక్రమేణా కొన్ని పూడుకుపోగా ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సీతమ్మవారి వస్త్ర స్థావరం, దశరథ మహారాజుని పిండ ప్రధాన స్థావరం, రాములవారి హల్లు బండ వంటి స్థలాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ప్రస్తుతానికి రాముని గుండాల వద్ద చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. భక్తుల పరంగాను పర్యాటకంగాను ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. ఆదికాలం నుంచి పురాణాల్లో చెప్పబడిన ఈ ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఇక్కడ ఆలయాల్లో పూజలు జరిపే పూజారులు చెబుతున్నారు. సాక్షాత్తు రాముడు నివసించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని స్థానికులు పర్యాటకులు కోరుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి వీలైతే సహకరించండి, కానీ దయచేసి అడ్డుపడకండి అంటూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో మాట్లాడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నూకపల్లి అడ్వాన్స్ హౌసింగ్ కాలనీ 18 ఏళ్ల క్రితం మొదలైందని, అప్పుడున్న నాయకులు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో లేకపోయినా అప్పటి సీఎం ఎంపీ చొరవతో నియోజకవర్గానికి 4 ఏళ్ల పైగా డబుల్ ఇండ్లను మంజూరు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు. 2018లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా విపత్తుతోనే గడిచిపోయిందని, అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేయించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కష్టపడి తీసుకొచ్చిన అనుమతులను కొందరు నాయకులు కావాలని రద్దు చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎగువ కురిసిన భారీ వర్షాలతో ధర్మపురి వద్ద గోదావరిలో క్రమంగా వరద పెరుగుతోంది. భారీ వర్షాలు కడెం ప్రాజెక్టు నుండి నీటి విడుదల కారణంగా జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి తన సిబ్బందితో గోదావరి తీరానికి వెళ్లి వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, భక్తులు, పశువుల కాపరులు గోదావరి నీటి ప్రవాహం పరిసర ప్రాంతాల వద్దకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కొంతమంది భక్తులు టూ వీలర్లపై గోదావరి స్నానాలకు విచ్చేసి ఒడ్డు కింద ఉన్న పుష్కర ఘాట్ కింది మెట్టుపై వాహనాలను తీసుకొచ్చి పార్కింగ్ చేస్తున్నారు. పశువులు మేత వేయడానికి నీటి ప్రవాహం ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి. భక్తులు ఒడ్డు పైననే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి 23,70,00,000తో ఏర్పాటు యూనిట్ నూతన భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్ అశ్విని, తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. ఆసుపత్రిలో కలియ తిరిగి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 23,75,00,000 కేంద్ర నిధులతో క్రిటికల్ కేర్ బ్లాక్ నూతన భవనాన్ని నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఇకపై ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది నియామకం, మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు. వాటిని వెంటనే సమకూర్చి క్రిటికల్ కేర్ బ్లాక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేకుంటే ఇంత చేసి వృధా అయ్యే ప్రమాదం ఉందన్నారు. దురదృష్టం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల కాకపోవడంతో ఆసుపత్రిలో చాలా సేవలు మూలన పడ్డాయని, ఇకపై అలా చేయకుండా సకాలంలో నిధులు విడుదల చేసి సేవలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలో 27% రిజర్వేషన్లు బీసీలకు అమలవుతున్నాయని, అదనంగా బీసీలకు 5% రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే తెలంగాణలో 100% ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అని స్పష్టం చేశారు. తెలంగాణలో హిందువులను మైనార్టీలుగా చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఈ ముస్లిం డిక్లరేషన్ అనే వృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ముస్లింలను తొలగించి 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతు ఇచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని పూర్తి వేశారని, కూల్చివేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో హిందువులందరినీ ఏకం చేసి తమ దమ్మేందో చూపిస్తామని హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్ వల్ల జరుగుతున్నది ఏంది? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% ఉంటే 32% చేసారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి నాకు. 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను, బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కడికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషను. బీసీల బూచి పెడుతూనే ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఏ ప్రభుత్వం ఉంటే సిగ్గుండాలి వాళ్ళకి కొంచెం అన్న. బీసీలకు అన్యాయం చేస్తుంది. ఆలోచించండి, మీరు గుండె మీద చేసుకొని దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా? ఇచ్చేది 5%, 20% వాళ్ళని ఉండనుండే. 10% పోతే 32%, 30%, 20% ఉంది. ఇప్పుడు వచ్చేది 5%. 5% బీసీలకు ఇచ్చి దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా మీరు? మేము బీసీలో ఉద్ధరిస్తాం, మేము బీసీలో చేస్తాం అంటున్నారు. ఏం చేసింది? ఇలా 5% ఇచ్చి బిచ్చమేస్తున్నారు మాకేమన్నా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అంటారు, మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తారు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ
తెలంగాణ రాష్ట్రంలో హిందువులు మెజార్టీ అయిన హిందువులను మైనార్టీగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ₹5 భోజనం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోరుట్ల, మెట్పల్లి పట్టణాలలో ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు నిరుపేదల సంక్షేమార్థం ₹5 భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు వారు మాట్లాడుతూ ₹5 భోజనం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. కానీ ఎన్నికల్లో గెలుపొందాక ₹5 భోజనాన్ని వారు విస్మరించారు. దీనికి ఎమ్మెల్యే సంజయ్ ఏమి సమాధానం చెబుతారని జువ్వాడి కృష్ణారావు ప్రశ్నించారు. సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచి సుమారు 20 నెలలు గడుస్తుందని, మీకు పేదలు కనిపించడం లేదా, ఎందుకో ₹5 భోజనాన్ని కొనసాగించడం లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎన్నికల ట్రెండ్ కోసమే ₹5 భోజనం ఏర్పాటు చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ చేస్తున్నానని చెప్పిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రస్తుతం ఎందుకు కొనసాగించడం లేదు సమాధానం చెప్పాలన్నారు. గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్ను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 23% రిజర్వేషన్ చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడడం సరికాదన్నారు. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప ప్రజా అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని కళ్ళబొల్లి మాటలతో ప్రజలను పక్కదారి పట్టించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా ప్రజాభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. పాడి కౌశిక్ రెడ్డి, నీవు గత అసెంబ్లీ ఎన్నికల్లో నీ భార్య పిల్లలతో ప్రచారంలో నన్ను గెలిపించకపోతే నాకు మరణమే శరణ్యం అన్న నీవు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 100 కోట్ల బినామీ పని చేసిన విషయం వాస్తవం కాదా చెప్పాలన్నారు. ఖాదీ బోర్డు భూములను తమ పార్టీ నేతలకు మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేటుకు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా చెప్పాలన్నారు. మెట్పల్లి ఖాదీ బోర్డు భూమిలో ఉన్న పెట్రోల్ బంక్ లీజు విషయంలో కానీ, అక్కడ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ల విషయంలో కానీ మీ కమిషన్ల వాటా ఎంతనో ప్రజలందరికీ తెలుసని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రజాభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు పెట్టేది ఎక్కడ పోయింది సంజయ్? నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడు కాదు, నువ్వు ₹5 భోజనం పేదోళ్ళకి అన్నం పెడుతున్నామని చెప్పడం జరిగింది. ఆ క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఇంకొక విషయం, కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు మార్నింగ్ వాక్ అన్నాడు. మార్నింగ్ వాక్ ఎక్కడ పోయింది? మార్నింగ్ వాక్ లేదు, ఏ వాక్ లేదు. ఇంకొకటి, నేను స్థానికంగా 24 గంటలు ప్రజాసేవలో కొరుట్ల నియోజకవర్గాల్లో ఉంటా అన్నాడు ఎలక్షన్స్ అప్పుడు. మరి ఇప్పుడు కొరుట్ల నియోజకవర్గంలో నెలల 3 వారాలు హైదరాబాద్ ఉంటుండు, 1 వారం కొరుట్ల నియోజకవర్గం ఉంటుండు. ప్రజలారా ఇది గమనించండి. ఈయనే సంజయ్ ఒక డాక్టర్గా ఉండి నువ్వేదో సేవ చేస్తాడని ఏదో మీకు అధికారం ఇస్తే ఇవాళ నువ్వు 24 గంటలు ఉంటా అన్నోనివి పోయి హైదరాబాద్లో 3 వారాలు ఉంటావు, ఇక్కడ వారం చుట్ట చూపుగా కొరుట్ల నియోజకవర్గానికి వచ్చిపోతుడు. దీనికి సమాధానం చెప్పు సంజయ్, నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 18 గంటలు ప్రజాసేవలో పనిచేయడం జరుగుతుంది, అదే కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుంటుడు. నువ్వు దీనికి సమాధానం చెప్పు. అంటే పని చేయద్దా? ఫామ్ హౌస్లో కూర్చుండే పని చేయాలనా? పెద్దపల్లి జిల్లా మంతనిలో పార్వతీ బ్యారేజ్ వెలవెలబోతోంది. పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతీ బ్యారేజ్ నీళ్లు లేక వెలవెలబోతుంది. కాళేశ్వరం వద్ద, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. అన్నారం, సుందిల్ల బ్యారేజ్లో నీరు లేక పరిసరాలు పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి ఎడారిలా దర్శనమిస్తున్నాయి. గోదావరి నది ఉప్పొంగితోనే ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటాయి. పార్వతీ బ్యారేజ్ 74 గేట్లను అధికారులు ఎత్తి ఉంచారు. ప్రస్తుతం బ్యారేజ్కు 119.10 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంలో గోదావరిలోకి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. కరీంనగర్లో కోర్టు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాండ్ ఫ్యాక్టరీ వస్త్ర దుకాణాన్ని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు.
కరీంనగర్లో బ్రాండ్ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే గంగులకు షాప్ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలను వారి మెడలో వేశారు. అనంతరం షోరూంను ప్రారంభించి వస్త్ర ఉత్పత్తులను గురించి నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్కు దీటుగా కరీంనగర్ ప్రజలకు నాణ్యమైన దుస్తులను అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందెలి మైపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు తదితరులు పాల్గొన్నారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. 500 మంది పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని, అనుభవం గల వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా ఈసీజీ, 2D ఈకోతో పాటు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారవుతారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అన్ని పరీక్షలు బయట చేయించుకోవాలంటే దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దాదాపు 3 లక్షల రూపాయల విలువ గల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. మెగా సక్సెస్ చేసిన ప్రజలకు సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి నరేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె కిరణ్ కుమార్, జనరల్ ఫిజిషియన్లు డాక్టర్ జె సురేష్, సిహెచ్ కార్తిక్, న్యూరో సర్జన్ డాక్టర్ కె శివకుమార్, ఆర్థోపెడిక్ డాక్టర్ కె రవికాంత్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఈ నైని, మార్కెటింగ్ హెడ్ ప్రసాద్, సిబ్బంది, మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, హర్ష మల్లేశం, కాంగ్రెస్ నాయకులు గడమల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లిలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు నాయని సురేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఇచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జువాడి నరసింహరావు మాట్లాడుతూ కాంగ్రెస్ సేవాదళ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నాయని సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు నాయని సురేష్ ఆధ్వర్యంలో జిల్లాలోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడని, ఇంకా ముందు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రంలోని కోరుట్ల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జువాడి నరసింహరావుతో పాటు జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు నాయని సురేష్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని ఆగస్టు 3న వాయిదా వేశారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అధ్యక్షతన TNGOS ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయగా 18,000 మంది సభ్యులు ఉంటే కొద్ది మంది మాత్రమే హాజరు కావడంతో సమావేశం వాయిదా వేశారు. గత 2007-2017 మధ్య ఉన్న కమిటీ సభ్యులు కోరం లేదని వాయిదా వేయమని కోరినందున వాయిదా వేసి ఆగస్టు 3న నిర్వహించుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చైర్మన్ తెలిపారు. సమావేశం జరిగితే గత కమిటీ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని, కోరం లేదని సాకుతో సమావేశం వాయిదా వేయించారని, గతంలో కోరం లేకుండా అనేక సమావేశాలు నిర్వహించారని చెప్పారు. ఆగస్టు 3న సమావేశం నిర్వహించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డ బోగస్ సభ్యులను తొలగిస్తామని, లేకుంటే కోర్టును ఆశ్రయించి బోగస్ సభ్యులు తొలగించక తప్పదని హెచ్చరించారు. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సమావేశం ఈరోజు స్థానిక NGOs ఫంక్షన్ హాల్లో ఉండే. కాకపోతే ఏంటంటే కొంతమంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు అంటే వాళ్ళు గతంలో అనేక అవకతవకలు చేశారు. వాళ్ళ మీద నేను నోటీస్ ఇచ్చున్నాను. ఆ నోటీసులు నాకు తిరిగి వచ్చినాయి. ఎందుకు తిరిగి వచ్చినాయి అంటే ఆ అడ్రస్లో వాళ్ళు లేరు అని. వాళ్ళు గతంలో 2 సార్లు డైరెక్టర్ అడ్రస్ తప్పు ఉన్నదంటే మొత్తం బ్యాంకులో ఉన్న ఎన్ని ఓటర్లు బోకసో మీకు అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4 రిటర్న్ వచ్చినాయి నాకు అడ్రస్ రాంగ్ అని. ఒక బ్యాంకులో అడ్రస్ రాంగ్ ఇచ్చినప్పుడు బోకస్ సభ్యుడా కరెక్ట్ సభ్యుడా మొత్తం 18,000 మంది సభ్యులు చేర్చిండ్రు. యాక్చువల్గా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకే సభ్యత్వం ఇచ్చేది ఉండే, కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇచ్చారు. అలా చేస్తే 3,000 మించదు. కానీ 18,000 కోరం రావాలంటే మొత్తం బోకస్ సభ్యులు. కోరం ఎక్కడి నుండి వస్తుంది? గత 20 సంవత్సరాల నుండి కోరం లేదు. గతంలో 2009లో కళాభారతిలో మీటింగ్ పెట్టారు. అందులో 250-300 కెపాసిటీ ఉంటే 1,789 మంది అటెండ్ అయినట్టు రికార్డులు సృష్టించారు. రికార్డులో రాశారు. ఎలా కూర్చున్నారు? 1,289 మంది ఎట్లా పట్టిర్రు? ఈరోజు మీరు వచ్చి కోరం లేదని వాయిదా డిమాండ్ చేశారు. కరీంనగర్ గురుద్వారా ఎన్నికలలో అధ్యక్షులుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సర్దార్ హర్విందర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా యశ్పాల్ సింగ్ నేడు గురుద్వారాలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీఓల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారి సాంప్రదాయ మేమంటోను బహుకరించారు. శ్రీనివాసరెడ్డి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి కండువాలు శాల్వాలతో ఘనంగా సత్కరించి సేవకులే నాయకులవుతారని, నాయకుడి కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని, బాధ్యత తీసుకుని పనిచేస్తే మనమే నాయకులమవుతామని, దానికి నిదర్శనం సర్దార్ హర్మేందర్ సింగ్ అని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో ఎంఐఎం పార్టీ జెండా ఎగురవేస్తామని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలోని బొమ్మకల్ సలఫీనగర్ ప్రాంతంలో 34వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని గులాం అహ్మద్ ప్రారంభించారు. 34వ డివిజన్ ఇన్ఛార్జ్ కాజా మజా రోహిద్దీన్ ఆధ్వర్యంలో ఎంఐఎంలో 150 మంది యువకులు స్వచ్ఛందంగా ఎంఐఎం పార్టీలో చేరారు. చేరిన యువకులకు, పెద్దలకు ఎంఐఎం కండువా వేసి గులాం అహ్మద్ సాదరంగా ఆహ్వానించారు. రాబోయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎక్కువ స్థానాలు పోటీ చేయబోతుందని ప్రకటించారు. కరీంనగర్లో 25 డివిజన్లలో గెలిచి తాము సత్తా చాటుతున్నామన్నారు. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 15 కార్పొరేటర్లు గెలిపిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి అభ్యర్థిని ఎంఐఎం నుంచి బరిలో ఉంచుతామని తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటను గుర్తు చేశారు. ఎంఐఎంలో చేరిన వారు టికెట్ ఆశించి రావద్దని, పార్టీని బలోపేతం చేయడంతో పాటు పేద ప్రజల సేవే లక్ష్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కృషి చేయాలని కోరారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతులు తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ జూ సూచించారు. వేములవాడ పరిధిలోని తిప్పాపూర్లో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని 85 జతల కోడెలను 170 జీవాలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు. కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని సూచించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలోని రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను కలెక్టర్ సందీప్ కుమార్ జూ అధికారులతో కలిసి నాటారు. అనంతరం గోశాలలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ రాధాబాయ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం పాల్గొన్నారు. మాది నాగంపేట రాజన్న దేవస్థానం నుండి మాకు కోళ్ళలు ఇస్తుంది. మాకు చాలా సంతోషం. పేరమ్మా వినోద మాది మహబూబాబాద్ డిస్టిక్, మాది మేరపేట మండలం. పశువుల కొరకు వచ్చినాం, ఇస్తారని ఆన్లైన్ చేసినాం. ఇవాళ ఇస్తారని ఫోన్ చేస్తే వచ్చినాం. ములుగు జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని స్థానికంగా హర్షం వ్యక్తం చేశారు. కాగా కుంభమేళాను తలపించే సమ్మక్క సరళమ్మ అతిపెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుత్ శాఖ, రోడ్లు మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించిన విషయాన్ని తెలియజేశారు. తెలంగాణలో రాగల 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3 రోజులుగా వాన తెరుపునివ్వకుండా కురుస్తుంది. శుక్ర, శని, ఆదివారం నిరంతరం జల్లులు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యార్థులు, ఉద్యోగులు వర్షంలోనే తడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. చాలా మంది ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో పెద్దగా రద్దీ కనిపించలేదు. అత్యవసర పని ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వచ్చారు. ఆగకుండా జల్లులు కురుస్తుండడం, రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సీజన్ ఆరంభంలో మంచి వానలు కురియడంతో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేశారు. అయితే మొదట్లో మురిపించిన వానలు తర్వాత ముఖం చాటేశాయి. వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా నీళ్లు లేక చాలా చోట్ల నాట్లు వేయలేదు. ప్రస్తుతం జోరు వానలు కురుస్తుండడంతో పంటలకు జీవం పోసినట్లయింది. మిగిలిపోయిన చోట్ల నాట్లు ఊపందుకున్నాయి. బాన్స్వాడ మండలంలోని గట్టుమిది గ్రామాలైన హన్మాజీపేట్, సంగోజిపేట్, కాద్లాపూర్, కోనాపూర్ గ్రామాలలో సోయా పంటలకు ఊపిరి పోసింది.
శ్రావణ మాసం తొలి ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకోజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రసాద విక్రయశాల, కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ధర్మ దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్ నగరంలోని 18వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును నేడు మాజీ మంత్రి కరీంనగర్ సభ్యులు గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నండెల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు సుదుగుని కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయిబాబా స్వామివారి శత జయంతి వేడుకల్లో భాగంగా కరీంనగర్లో సత్యసాయి సామూహిక సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందారు. ఉదయం సాయంత్రం జరిగిన భజనలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. సీఎం రమేష్ చెప్పింది వాస్తవమేనని, కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధికి సహకరించండి, దయచేసి అడ్డుపడకండి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు. రామగుండంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న రాముని గుండాలు. వీకెండ్ సందడిగా మారిన ప్రకృతి సోయగం. ధర్మపురి వద్ద పెరుగుతున్న గోదావరి నీటి ప్రవాహం. లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసుల ఆదేశాలు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిరుపేదల కోసం ఇస్తానన్న ₹5 భోజనం ఏమైంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.